ప్రస్తావించారో కూడా తెలియదు. అంటే వాళ్ళ కమ్యూనిటీలో దాంట్లో ఏదైనా చిచ్చు పెట్టే ప్రయత్నమా తెలియదు. అంటే ఎవరిని కూడా ఎదగనివ్వడు. చంద్రబాబు నాయుడు కావచ్చు, లోకేష్ కావచ్చు, ఇప్పుడు కొడాలి నాని ఎంత అందంగా ఉన్నాడు, ఆ తర్వాత దేవినేని అవినాష్ ఎంత అందంగా ఉన్నాడు, ఏమి అసలు ప్రస్తావన అవసరమే లేదు. అటు వంశీ ఎంత అందంగా ఉన్నారు, ఏంటిదంతా? సార్, వల్లభనేని వంశీ ఒక ఆకు రౌడీ. ఈ ఆకు రౌడీని జైల్లో పెడితే వైసీపీలో ఉన్నటువంటి పేట రౌడీలు, కోట రౌడీలు అంతా కూడా వచ్చి ఈరోజు కృష్ణా జిల్లా జైలు దగ్గరికి వచ్చి ఈ ఆకు రౌడీకి మద్దతుగా ఆయన ఏదో పెద్ద స్వతంత్ర సమరయోధుడు మాదిరిగా తెలంగాణ సాయుధ పోరాట వీరుడికి ఏదో మద్దతు ఇచ్చినట్టు వచ్చి బయట నిలబడి మీ దొంపల దగ్గర మీరు ప్రెస్ మీట్లు పెట్టడం నాకైతే ఏదో పెద్ద అల్లూరి సీతారామరాజు వారసుని అరెస్ట్ చేసినట్టు ఉంది వీళ్ళు మాట్లాడేది. ఒక నాయన ఒక దళితుడిని కిడ్నాప్ చేసేవాడు కుట్టి బలవంతంగా స్టేట్మెంట్ ఇచ్చినటువంటి ఎదవని పరామర్శించడానికి నీకు టైం ఉంది, కానీ ఒక దళితుడు నీ వాని చేత దెబ్బలు తిన్నోడిని పరామర్శించడానికి టైం లేదా జగన్మోహన్ రెడ్డి? పైగా ఏం మాట్లాడుతున్నాడో ఒక చీఫ్ మినిస్టర్ గా పనిచేసిన వ్యక్తి మాట్లాడాల్సిన మాటలేనా? వల్లభనేని వంశీ తన సొంత సామాజిక వర్గంలో అంటే చంద్రబాబు నాయుడు గారి సొంత సామాజికంలో బాగా ఎదుగుతున్నాడు అంట. ఆయన అందంగా ఉన్నాడు. కేంద్ర మంత్రి అయిపోయి ప్రధానమంత్రి రేస్ లో ఉన్నాడు. ఆయన సిగ్గానే ఉండాలి ఆ మాట. చక్కగా ఉన్నాడట చంద్రబాబు నాయుడు గారి కంటే చక్కగా ఉన్నాడు, అందంగా ఉన్నాడు, అందుకే ఓర్వలేకపోతున్నాడు. అంతే ఓర్వలేకపోతున్నాడు అంటే ఆయన ప్రధానమంత్రి రేస్ లో ఉన్నాడు వల్లభనేని వంశీ. చంద్రబాబు నాయుడు గారు పెట్టిన ఒక క్యాండిడేట్ చేత చిత్తుగా ఓడిపోయిన వ్యక్తి ఎవరు? వల్లభనేని వంశీ. ఆయనకి చంద్రబాబు నాయుడు గారికి పోటీ అయిందయ్యా. ఉంటే ఆవిడ ఎందుకు మా ఆయన కూర్చోలేకపోతున్నాడు, కూర్చోలేకపోతున్నాడు ఆయనకి చాలా నాకు అర్థం కాదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పెట్టిన ఒక క్యాండిడేట్ చేతులు ఓడిపోయినాడు వల్లభనేని వంశీ. ఆయనకి చంద్రబాబు నాయుడుకి పోలిక ఏముంది? పోటీ ఆడుంది. ఆయన దగ్గరికి వచ్చి 2-3 సార్లు చేతులు కట్టుకుని నిలబడుకుని బీఫామ్ తీసుకుపోయిన వ్యక్తి వల్లభనేని వంశీ. తీసుకోలే? చెప్పు, మీడియా ముందుకు వచ్చి చెప్పు. చంద్రబాబు నాయుడు గారి సంతకంలో ఉన్న బీఫామ్ ని తీసుకున్నావో లేదా చెప్పు వల్లభనేని వంశీ. పైగా జగన్మోహన్ రెడ్డి అంటాడు ఆయనకన్నా అందంగా ఉన్నాడంట. ఇంకా నాకు ఈ లైవ్ లో మాట్లాడితే చక్కగా ఉన్నాడంట, అందంగా ఉన్నాడు, చక్కగా ఉన్నాడు. పైగా సొంత సామాజిక వర్గాన్ని అనగదొక్కడానికి ట్రై చేస్తున్నాడంట అందంగా ఉన్న వాళ్ళను. నేను అడుగుతున్నా ఈ లైవ్ ద్వారా, స్థాయి వ్యక్తి కదా అందుకనే నేను ఈ యొక్క ఏబిఎన్ లైవ్ ద్వారా అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ సొంత సామాజిక వర్గం అన్నావు కదా, ఆ సామాజిక వర్గంలో ఒక్కరినైనా నీ క్యాబినెట్ లో పెట్టుకున్నావా చెప్పు. ఫస్ట్ స్పెల్ ఏమో కొడాలి నానిని పెట్టావు క్యాబినెట్ లో, తీసేసిన తర్వాత సెకండ్ స్పెల్ లో ఈ రాష్ట్రంలో కమ్మ సామాజిక వర్గం నుండి మంత్రిగా పనిచేయడానికి నీకు మనుషులే కనిపించలేదా, సమర్థులు కనిపించలేదా అని నేను సూటిగా అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డిని. లేనే క్యాబినెట్ లో, క్యాబినెట్ లో నీకు అహంకారంగా నువ్వు ఆ సామాజిక వర్గం పైన పచ్చి విషం ఎక్కిన వ్యక్తి నువ్వు మాట్లాడడం ఏంటబ్బా నాకు అర్థం కాదు. నేను ఒక దళితుడిగా అడుగుతున్నాను సార్ క్రిస్టల్ క్లియర్ గా జగన్మోహన్ రెడ్డిని, మీ సెకండ్ స్పెల్ ఆఫ్ క్యాబినెట్ ఎక్స్పెన్షన్ లో ఉన్న ఒక ఆ కొడాలి నాయన పక్కన ఉన్నాడు బఫూన్, ఆ బఫూన్ నోరు తెరిచి మాట్లాడాలని వద్దా? ఆయన ఈ రోజు పెద్ద ఇది మాదిరి ఏదేదో మాట్లాడుతున్నాడు. ఎందుకు నోరు తెరిచి కాదు సార్, ఆయన కూడా ముసిమిసి నవ్వులు నవ్వుతూ సిగ్గుపడుతున్నాడు కదా అందంగా ఉన్నాడని చెప్తే. నేను ఆయనే అడుగుతున్నా, ఏంది మీరు జగన్మోహన్ రెడ్డిని పోయి అడిగే ధైర్యం ఉందా? కొడాలి నాన్నకి ఏం సార్ నేను ఒకడే ఉన్నాను క్యాబినెట్ లో, నన్ను కూడా బెరికేసినారు, నువ్వు మా సొంత సామాజిక వర్గంలో ఒకరు కూడా లేరు ఆ క్యాబినెట్ లో, ఏం సార్ మేము క్యాబినెట్ లో పనిచేయడానికి పనికిరామా, మాకు ఆ శక్తి లేదా? స్వతంత్రం వచ్చి ఇప్పటి వరకు మా సామాజిక వర్గం లేనటువంటి క్యాబినెటే లేదు, ఇదే సార్